టెలిగ్రామ్ మెసెంజర్ వాడుతున్నారా? ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బిట్ కాయిన్ సంబంధించినటువంటి గ్రూప్లలో జాయిన్ అవుతున్నారా? పోర్నోగ్రఫీ అండ్ అడల్ట్ కంటెంట్ సంబంధించిన ఛానల్స్లో జాయిన్ అవుతున్నారా? అపరిచితులతోటి పరిచయాలు పెంచుకుంటున్నారు కదా? హ్యాకింగ్ సర్వీసెస్ పొందుతున్నారు కదా రకరకాల ఛానల్స్ ద్వారా. దాంతోపాటు సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ కూడా చాలా తక్కువ రేట్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఎన్నో రకరకాల ఛానల్స్లో మీరు ప్రతిరోజు కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు అందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారని అర్థం. ఇప్పుడు సైబర్ క్రైమ్ రేట్ పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే టెలిగ్రామ్లోనే ప్రపంచం మొత్తం ఇవాళ ఆ వైపు చూస్తుంది. టెలిగ్రామ్లో లేనిదని ఏది లేదు మనకి. ప్రతి సర్వీసెస్ కూడా మనకి దాంట్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఈ వీడియో మీకోసమే. గుర్తించాల్సింది ఏంటంటే డబ్బు కంటే ఎక్కువ విలువ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటాకి ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంది అనుకోండి, హార్డ్లీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దాంట్లో వచ్చే కామెంట్స్ మొత్తం స్ట్రేంజ్. దొంగను మనం పట్టుకోవాలంటే పోలీస్ వాళ్ళు కూడా దొంగ లెక్క ఆలోచించాలి. ప్రతి యూజర్ నేను ఇప్పుడు ఫోటో పెడతాను, ఎందుకు పెట్టాలి అసలు? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆన్ నెట్వర్క్. సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? దాంట్లో ట్రక్ బాంబ్ ఏదైతే జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నారు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే ఈజ్ రెస్పాన్సిబుల్ అనేది ఆయనకు తెలుసు. బట్ బికాస్ ఆఫ్ దిస్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ దిస్ డేటా మైట్ హావ్ బీన్ లీక్డ్ అవుట్. ఒకప్పుడు ఫేస్బుక్, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్, దాని తర్వాత స్నాప్చాట్. ఇప్పుడు అందరూ వాడేది ఎక్కువ వాట్సాప్. ఇప్పుడు వాట్సాప్ కూడా అయిపోయిన తర్వాత అందరూ వచ్చింది టెలిగ్రామ్లో. టెలిగ్రామ్ అనగానే అది ఒక పెద్ద భూతం లాంటి అప్లికేషన్. అది ప్రతిదీ కూడా దాంట్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. గూగుల్లో సెర్చ్ చేయకుండా వాళ్ళందరూ కూడా టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తున్నారు. మనకి తెలియకుండా ఏదేదో రకరకాల ఛానల్స్లో మనం జాయిన్ అయిపోతున్నాం. ఎవరో మన ఫ్రెండ్స్ చెప్పడంతో కొన్ని గేమింగ్ యాప్స్ ఛానల్స్లో జాయిన్ అయిపోతున్నాం. చాలామంది తెలియక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని, అక్కడ కూడా మోసపోతున్నాం. ఇలా మనం చూస్తూ పోతే టెలిగ్రామ్ అనేది ఒక పెద్ద డేంజర్ జోన్ కిందకి మనం భావించవచ్చు. ఒకవేళ మీ టెలిగ్రామ్ వాడుతున్నారంటే ఖచ్చితంగా మీరు చాలా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో వచ్చేటువంటి లింకులు అలాంటివి అన్నమాట. తెలియకుండా ఇమేజెస్ ఓపెన్ చేస్తున్నారు, మీ ఫోన్లో మాల్వేర్ వచ్చేస్తున్నాయి, లింకుల మీద క్లిక్ చేస్తున్నారు, మాల్వేర్లు వచ్చేస్తున్నాయి. దాని ద్వారా మీ పూర్తి డేటా అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఒక ఛానల్ మీరు జాయిన్ అవుతున్నారంటే మీరు రిస్క్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మనం చాలా చూస్తున్నాము, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతున్నాయి. అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడంతో నోటీసులు రావడం జరుగుతుంది. ఇలాంటి మనం ఎన్నో రకరకాలు చూస్తున్నాం. చాలామంది దీని మీద నాకు వీడియో అడిగారు కాబట్టి వీడియో నేను చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ డబ్బుకి బాగా అడిక్ట్ అవ్వడము, షాపింగ్స్కి కానీ, ఎంజాయ్మెంట్ లైఫ్ స్టైల్స్ కానీ, ఇవన్నీ కూడా కావాలంటే డబ్బు కావాలి. తల్లిదండ్రులు డబ్బులు అడిగితే ఇవ్వరు. కాలేజ్ పిల్లలకు ఈ డబ్బులు అంత అవసరం ఏమొచ్చిందని చెప్పేసి మనం అనుకుంటుంటాం. కాకపోతే మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇవాళ యంగ్స్టర్స్ స్పెసిఫిక్గా డబ్బు లేని లైఫ్ స్టైల్ లేదు. వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది చాలా చాలా అడిక్ట్ అయిపోతున్నారు. కాబట్టి తెలిసిన వ్యక్తులు కానీ తెలియని వ్యక్తుల ద్వారా కానీ రకరకాల ఇన్ఫర్మేషన్స్ రావడంతో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతున్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి స్క్రీన్ షాట్స్ కానీ కొన్ని వీడియోస్ కానీ ఇవన్నీ నిజమే అనుకొని దాంట్లో జాయిన్ అవ్వడము. జనాలందరూ 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 500 రూపాయలు రావడం, 1000 రూపాయలు వేస్తే 5000 రూపాయలు రావడం, ఇలాంటి ఆశ చూపించేసి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ ద్వారా యూపీఎస్ ద్వారా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాడు ఒక అతి ఆశ చూపించి మీ ద్వారా లక్షల కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేయించి
లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు 2 లక్షలు వస్తాయి, 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 5 లక్షలు వస్తాయి అని చెప్పేసి ఆశ చూపించేసి మీకు ప్రాఫిట్ అమౌంట్ ఏదైతే మీకు చూపిస్తున్నారో ఆ ప్రాఫిట్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. అలా గేమింగ్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు, రమ్మీ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు, బ్రిక్ గేమ్స్ అని, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని, ఇలా ఎన్నో రకరకాల ద్వారా చాలామంది డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు. ఎప్పుడైతే ఆ ప్రాఫిట్ అమౌంట్ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారో, అంటే మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి పెడతారు కదా, యూపీఐ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారో, ఈ వచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉంది ఇది ఫ్రాడ్ అమౌంట్ అనమాట. అంటే ఆల్రెడీ ఆ అప్లికేషన్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఛానల్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పెద్ద పెద్ద సైబర్ క్రైమ్స్ చేసి జనాల నుంచి డబ్బుల్ని కొట్టేసి ఆ డబ్బుల్ని మీకు ప్రాఫిట్ అమౌంట్లో కన్వర్ట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడంతో మీకు వచ్చినటువంటి ప్రాఫిట్ అమౌంట్ తోటి జరుగుతుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ ప్రాఫిట్ అమౌంట్ మీ అకౌంట్లోకి పడుతుందో, నార్మల్గా మనం ఏం చేస్తాం, షాపింగ్ చేయడం కానీ, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, అండ్ అదేవిధంగా మళ్ళీ అదే అమౌంట్ని మనం రొటేషన్ కోసం వాడుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకు జరుగుతుంటాయి అన్నమాట. కొన్ని రోజుల తర్వాత మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు ఫ్రీజ్ అవ్వడం జరుగుతుందంటే ఆ ప్రాఫిట్ అమౌంట్ ఏదైతే ఉందో ఒక వ్యక్తికి సంబంధించిన డబ్బులు అది సైబర్ ఫ్రాడ్ అయ్యేసి ఈ అమౌంట్ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి ట్రాన్సాక్షన్ చూసిన తర్వాత మీకు వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ బేస్ మీద మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుందో దాన్ని మీరు క్రెడిట్ చేయగలుగుతారు, కాకపోతే డెబిట్ అనేది చేయలేరు అనమాట. ఎందుకంటే సైబర్ క్రైమ్స్కి కంప్లైంట్ రావడంతో సైబర్ క్రైమ్స్ వాళ్ళకు లీగల్ నోటీస్ అనేది బ్యాంక్ వాళ్ళకి పంపించిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు మీరు అమౌంట్ విత్డ్రాల్ చేసుకోలేరు. ఏమైందబ్బా అని చెప్పేసి మీరు బ్యాంక్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అప్పుడు మీకు ఏమని తెలుస్తుందంటే మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైక్ కర్ణాటక నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, యూపీ నుంచి కానీ, వేరే స్టేట్స్ నుంచి ఏదో ఒక స్టేట్ నుంచి మీకు నోటీస్ వచ్చింది, అందుకే మీ బ్యాంక్ అకౌంట్ మేము ఫ్రీజ్ చేస్తాము, మీరు ఏదైనా ఉంటే మీరు సైబర్ క్రైమ్ వాళ్ళతోటి మాట్లాడుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక పెద్ద గేమ్ ప్లే స్టార్ట్ అవుతుంది అనమాట. పోలీస్ వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి మీరు అంటారు, సార్ నేను గేమ్ ఆడి నాకు ఈ డబ్బులు వచ్చినాయి సార్, నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఏ గేమ్ యాప్ అది, ఎన్ని రోజుల నుంచి మీరు చేస్తున్నారు, మీకు ఎవరు చెప్పారు ఈ యాప్ గురించి అని చెప్పేసి ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ వేసి మీ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఆ యాప్ మీద ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఈ యాప్ ద్వారా చాలామంది మోసపోతున్నారు కాబట్టి మీ యాప్ మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సేమ్ మీరు కూడా అదేవిధంగా మీరు ఇన్నోసెంట్ పర్సన్, మీకు తెలియదు ఇది ఫ్రాడ్ చేసినటువంటి అమౌంట్ మీ అకౌంట్కి వచ్చింది కాబట్టి మీకు తెలియదు. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఇది జెన్యూన్ అనుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కానీ మీరు ఆల్రెడీ మీ మీద ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అయిపోతుంది. ఖచ్చితంగా పోలీసు మీరు ఎప్పుడైతే ఎంక్వైరీ చేయడానికి వెళ్తారో పోలీస్ అనేది వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. మీ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ రాబట్టి ఇన్వెస్టిగేషన్ అని చేస్తారు. మీకు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా పోతుంది, మీకు వచ్చినటువంటి ప్రాఫిట్ అమౌంట్ కూడా పోతుంది. ఎందుకంటే మీకు ప్రాఫిట్ అమౌంట్ ఎగ్జాంపుల్ మీకు 2 lakhs వచ్చింది అనుకుందాం మనము, ఎవరో ఒక విక్టిమ్ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు, ఆ 2 lakhs అమౌంట్ కూడా మీరు రిటర్న్ ఇవ్వాల్సిందే. మీరు 2 lakhs అమౌంట్ రిటర్న్ ఇవ్వకపోతే వాళ్ళు కేసు విత్డ్రాల్ చేసుకోరు. ఒకవేళ మీరు 2 lakhs అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా మళ్ళీ మీరు కోర్టు ఆర్డర్ తెచ్చుకోవాలా. కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత పోలీస్ వాళ్ళకు ఎన్ఓసి ప్రిపేర్ చేస్తారు. ఎన్ఓసి ప్రిపేర్ చేసిన తర్వాత బ్యాంకుకి రిక్వెస్ట్ అనేది రేజ్ చేసి ఈ అకౌంట్ని అన్ఫ్రీజ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంత ప్రాసెస్ అండి. జస్ట్ మీరు ఒక చిన్న గేమ్ ఆడుతున్నారు, మీరు ఒక బ్రిక్ గేమ్ ఆడుతున్నారు, ఏదో టొడిల్ గేమ్ ఆడుతున్నారు. సో మీకు వచ్చేటువంటి ప్రాఫిట్ అమౌంట్ మీకు చూపిస్తుంటుంది. సో క్యాండీ క్రష్ అని ఇలాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి కదా, అలాంటి గేమ్లు ఆడేసి మీ అకౌంట్లోకి డబ్బులు చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇంత సింపుల్గా డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే ఎందుకంటే ఇంత కష్టపడడం మరి అవసరం లేదు కదా బ్రో. అందుకే ఈ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వాటిలలో వెళ్ళకండి. ఈ గ్రూప్లలో, టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ, పనికిరాని ఛానల్స్లో కానీ ఎవరో మీ ఫ్రెండ్ చెప్పాడు అరే ఈ గేమ్ ఆడితే డబ్బులు వస్తాయని చెప్పేసి అలాంటి వాటిలో వెళ్ళకండి. చాలామంది ఏం చేస్తారంటే ఆడిన గేమ్లని వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేపిస్తున్నారు, వాళ్ళ సెల్ఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకుండా. వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతున్నాయి, పాపం వాళ్ళకి తెలియదు దీని గురించి. మీరు తెలియక చేయడంతో వాళ్ళు అనవసరంగా పొరపాటులు పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ టెలిగ్రామ్ నుంచి జరుగుతున్నాయి. కాబట్టి ఈ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించినట్టు కానీ ఇవన్నీ కూడా మన కంట్రీలో ఇలీగల్ అండి. ఇంకా లీగల్ అవ్వలేదు, టైం పడుతుంది, ఖచ్చితంగా అవుతుంది, కానీ టైం పడుతుంది. అంత ఈజీగా మన కంట్రీలో అయితే లీగల్ అయ్యే కనిపించట్లేదు. కాబట్టి ఒకవేళ మీరు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దయచేసి ఇవి ఆపేయండి. ఇక్కడికి వెళ్ళి ఇవాళ కాకపోయినా మీరు రేపన్నా మీకు ఖచ్చితంగా నోటీస్ వస్తుంది. కాబట్టి కొంచెం మీరు అలర్ట్ అనేది చాలా ఉండాల్సిన అవసరం.
నోటీస్ వస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ చేయండి. రెస్పాన్స్ చేయకపోతే కూడా మీరు ప్రాబ్లంలో పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సైబర్ క్రైమ్స్కి ఎక్కడ లేని నోటీసులు, కంప్లైంట్స్ రావడంతో బ్యాంక్ వాళ్ళకి ఫ్రీజ్ చేయించేస్తున్నారు. మీరు అనవసరంగా ప్రాబ్లంలో పడుతున్నారు. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా ఇక్కడ నేను QR కోడ్ డిస్ప్లే చేస్తున్నానండి. ఈ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఏది ఉన్నా మీరు దాంట్లో అడగచ్చు మీరు క్వశ్చన్స్. అదేవిధంగా ఇక్కడ కామెంట్స్ కూడా మీరు కామెంట్ బాక్స్ కూడా షేర్ చేయండి. ఎనీథింగ్ యూ రిక్వైర్డ్, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. సో ఈ వీడియో ఖచ్చితంగా అందరితోటి మీరు షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా మీకు అందరికి బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విల్ సీ యూ విత్ నెక్స్ట్ వీడియో. జై హింద్.